నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. కదిరి పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడికి నిరసనగా ఆర్ఎండ్బి బంగ్లా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సిద్ధం కార్యక్రమంలో విలేకరిపై దాడి చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్న రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ నిర్వహించుకున్నారు. ఆ సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. అక్కడ వైసీపీ అల్లరిమూకలు విచక్షణంగా అతని మీద దాడి చేసినారు. ఈ గూండా రాజ్యం నశించాలని అసలు పాత్రికేయుని డ్యూటీ కూడా చేసుకోనికుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకు మాతో పాటు జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మాట్లాడమని మాకు మద్దతు తెలుపమని కోరుతున్నాము. ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళాడు. అంతేగాని అతనేం అసాంఘిక శక్తి కాదు, లేకపోతే సంఘ విద్రోహ శక్తి కాదు, లేకపోతే ఫ్యాక్షనిస్టు కాదు. కేవలం విధి నిర్వహణలో పోయిన అతన్ని దాడి చేసిన విధానాన్ని చూస్తే ఒక ఆటవిక, పాశవిక, దుర్మార్గపు, నియంత, సైకో, ఇలా తెలుగులో ఎన్ని పదాలుంటే అన్నీ చాలావేమో అనిపిస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఎవరి వచ్చినా పాత్రికేయుని డ్యూటీ ఏమి, ప్రజాస్వామ్యంలో పాత్రికేయుని డ్యూటీ ఏమంటే కవర్ చేసి ప్రజల ముందు పెట్టడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అక్కడి విశేషాలను చిత్రీకరించడానికి వెళ్ళినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ గూండాలు 100 మంది మీద పడి ఆయనని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆయన పైన దాడి చేస్తే అక్కడ ఉన్న పోలీసులు కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహించి అతన్ని కాపాడాల్సింది పోయి, అడ్డుకోవాల్సింది పోయి ఆ గుండాలని చూస్తూ ఉండిపోయారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తూ ఉండేది సిద్ధం అనేటువంటి సభల వెనుక ఉద్దేశం ఇక్కడ దాడులు చేస్తాం, ఇకపైన ప్రశ్నించే వారిని కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని కావచ్చు, అది విలేకరులైనా ప్రజలైనా ప్రతిపక్షాలనైనా సరే దాడులు చేసి మిమ్మల్ని హతమారుస్తామనేటువంటి ఉద్దేశం ఈ సిద్ధం అనేటువంటి పేరు ఉన్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష కూడా విధించాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. విలేకరులకు ఇకపైన ఇలాంటి దాడులు ఏవైనా జరిగితే ప్రజలు కూడా మీ పట్ల తిరగబడి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంత ఉందో నీకు తెలుసు. ప్రతి కార్యక్రమాన్ని కూడా చిత్రీకరించడానికి, అక్కడ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేసేటువంటి విలేకరులపైన దాడులు అవహేళనం. కాబట్టి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. బాగుపడాలని, భావితరాలు ఎదగాలని, పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం. సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తల్లి